హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చెంచలమ్మ గారు తీర్పు ఇచ్చేస్తారు కదా, ఊరి జనం అందరూ కూడా పొలాల గురించి అని చెప్పేసి చెంచలమ్మ గారి దగ్గర రచ్చబండ దగ్గర తీర్పు పెట్టించుకుంటారన్నమాట. ఇంకా చెంచలమ్మ గారు కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పు ఇస్తారు. ఎందుకంటే చెంచలమ్మ గారి ప్లేస్లో ఉన్నది ఇప్పుడు చెంగాలమ్మ కదా. కాబట్టి చెంగాలమ్మ ఊరి జనాలందరి ముందు చెంచలమ్మ గారి పరువు తీయటానికే కదా ఆదినారాయణ గారు చెంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మని దింపింది. కాబట్టి ఆవిడ తీర్పిస్తుందన్నమాట. ఏంటంటే ఆ ఊర్లో ఫ్యాక్టరీ కట్టాలి, మాకు పొలాలు కావాలి చెంచలమ్మ గారు అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు వస్తారు కదా. వచ్చినప్పుడు మా పొలాలన్నీ అమ్మేస్తాము, మా ఊరి రైతులందరికీ ఓకే అని చెప్పేసి రైతులకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతోటి బలవంతంగా సంతకాలు పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. ఇదంతా చూసినటువంటి భూషణం బాబాయ్ అసలు చెంచలమ్మ ఏంటి ఇలా తీర్పిచ్చింది, ఎప్పుడూ లేని తీర్పు ఏంటి, రైతులు ఏడుస్తున్నారు తలబాదుకుంటూ, అయినా కూడా చెంచలమ్మ రైతులను పట్టించుకోకుండా ఆ ఫ్యాక్టరీ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ సైడ్ మాట్లాడింది ఏంటి అని చెప్పేసి ఎలాగైనా సరే కేశవ బావుకి చెప్పాలి అని రైమని పరిగెత్తుకుంటూ వెళ్ళి కేశవ గారికి సింధూరాకి చెప్తారు. ఇంకా కేశవ సింధూరా కూడా ఆ పొలాన్ని ఎక్కడైతే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సంతకాలే పెట్టించుకొని రైతులకు డబ్బులు ఇస్తున్నారు ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. రచ్చబండ ప్లేస్కి వచ్చేసి ఇంకా చెంచలమ్మ గారిని అడుగుదామనే లోపు ఆవిడ అక్కడ ఉండదన్నమాట. ఇంకా అక్కడే కొందరు రైతులు తలబాదుకుంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సింధూర కేశవ గారు వెళ్ళి ఏమైంది అని అంటూ ఉంటే, చూడండి అయ్యా, చెంచలమ్మ గారు ఇలాంటి తీర్పిచ్చి మమ్మల్ని రోడ్డును పడేస్తారని మేము అస్సలు అనుకోలేదు, మా పొలాలు మేము ఇవ్వము, మాకు కన్న తల్లితో సమానం అంటున్నా సరే ఇంకా చెంచలమ్మ గారు మటుకు మీ పొలాలు అమ్మాల్సిందే, ఇదే నా తీర్పు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి, చెంచలమ్మ గారి తీర్పుకి ఇప్పుడు మేము ఎదురు చెప్పి ఎరగము, అలాంటిది ఇప్పుడు ఎలా ఎదురు చెప్తాం చెప్పండి అని చెప్పేసి పాపం ఏడుస్తూ తల బాదుకుంటూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది, మీరెవరు బాధపడమాకండి బాబాయ్, నేను అత్తమ్మతోటి చెప్పి ఎలాగైనా సరే పొలాలు అమ్మనీయకుండా చేస్తాను, మీరు నా మీద నమ్మకం ఉంచండి, అత్తమ్మ గారు ఇలా ఎందుకు చెప్పారో ఏంటో అని చెప్పేసి సింధూర అంటూ ఉంటే కేశవ గారు కూడా అవును మీరెవ్వరు బాధపడమాకండి, చెంచలమ్మ గారితో మేము మాట్లాడొస్తాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతారన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అసలు చెంచలమ్మ గారికి దెబ్బ తగులుతుంది కదా, వాగులో దొరికింది అని చెప్పేసి అక్కడే సంబంధించిన కొందరు ఆవిడ కాపాడటానికి అదని ఇదని పాపం నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు కదా. మొత్తానికి చెంచలమ్మ గారికి ఇప్పుడు కాళ్ళు చేతులు స్పర్శ తెలుస్తుందన్నమాట. ఇంకా అలాగే సచ్చుగా పడుకున్నటువంటి చెంచలమ్మ గారు నెమ్మదిగా కాళ్ళు చేతులు ఆడిస్తూ తనని ఏ బల్ల మీద అయితే పడుకోబెట్టారో ఆ బల్ల మీద నుంచి కిందకి దిగి నిలబడుతుందన్నమాట. అప్పుడే చెంచలమ్మ గారు కోలుకోవాలి అని చెప్పేసి అక్కడ అంతా పూజలు చేస్తున్న వాళ్ళందరూ కూడా చెంచలమ్మ గారు ఇలా కిందకి దిగటము ఇలా కాళ్ళు చేతులు ఆడేయటం చూసి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. అమ్మ మీరు లెగిసారా, మీకు కొంచెం స్పర్శ వచ్చినట్టుందమ్మా, అమ్మవారి దయవల్లే మీరు ప్రాణాపాయ స్థితి నుంచి జాగ్రత్తగా కోలుకున్నారమ్మా, అమ్మవారే మిమ్మల్ని కాపాడారు అని చెప్పేసి అందరూ కూడా అమ్మవారికి జైలు కొడుతూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు, నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్తూ ఉంటాడనమాట, లేదమ్మా మీ 25 సంవత్సరాల క్రితం మా ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి మా అమ్మవారు మీ దయవల్ల మాకు దొరికారు, కాబట్టి అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ మీ చేతుల గుండా చేపియాలనుకుంటున్నాం, కాబట్టి అదేదో చేసిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఓపిక రావాలమ్మా, మీకు ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు, మీరు ఇంకా కొంచెం ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అప్పుడు వెళ్దురు కానీ అనేసి అతను చెప్తూ ఉంటే ఇంకా చెంచలమ్మ కాదు నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అసలు నేనేమైపోయానా అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటారు, కాబట్టి నేను వెళ్ళిపోవాలి అనేసి చెంచలమ్మ గారు అంటూ ఉంటే అప్పుడే అతను అక్కడ వాళ్ళకి సంబంధించిన పెద్ద అతను అంటూ ఉంటాడనమాట, మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళు దరిదాపుల్లోనే ఉండుంటారమ్మా, ఇప్పుడు మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఇంకా మీరు సరిగ్గా కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఇలాగ మీరు బయటికి వెళ్ళారనుకో మిమ్మల్ని కన్ఫామ్గా చంపేస్తారు, ఇన్ని రోజులు కూడా మీరు ఎక్కడున్నారో తెలియక మీ ఇంట్లో వాళ్ళు బాధపడేవాళ్ళు, ఇప్పుడు మీరు అసలు ఈ భూమి మీదే లేరు అంటే ఇంకా ప్రాణాలతో బతుకుతారా, కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా, ఇంకొన్ని రోజులుండి మీరు ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత మేమే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వదిలిపెడతాం, మా మాట మీద నమ్మకం ఉంచండి అమ్మా అనేసేపాటికి ఇంకా చెంచలమ్మ గారు ఏం మాట్లాడకుండా సరేనన్నట్టుగా ఇంకా అలా తలూపుతూ ఉంటారనమాట. ఇంకా అందరూ కూడా అమ్మయ్య అమ్మగారు ఒప్పుకున్నారు, ఇంకా అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా ఈ అమ్మగారు కోలుకున్న తర్వాత ఇంకా మనకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ ఇలా ఉంటే
మన బ్యాచ్ ఉన్నారు కదా, రవిబాబు, చాముండి, అలాగే అందరు బ్యాచ్ అంతా ఉన్నారు కదా, రేణుక, భవతి, అలాగే రేణుక వాళ్ళ ఆయన అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చెంచలమ్మ వదిన దగ్గర చాలా మార్పు వచ్చింది. ఇదివరకు రైతులే నా ప్రాణం, రైతుల కోసమే నేను బతుకుతున్నాను, జనాలు అని చెప్పేసి పరితపించిపోయే చెంచలమ్మ వదిన ఇప్పుడేంటి అంత తన స్వార్థం కోసం చూసుకుంటుంది. అసలు ఆ తీర్పు ఏంటి? వాళ్ళు పొలాలు మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నా సరే, మీరు ప్రాణాలు పోయినా సరే ఆ పొలాలు అమ్మాల్సిందేనని చెప్పేసి తీర్పిస్తుంది ఏంటి అనేసి ఇంకా భవతి అంటూ ఉంటే, అప్పుడే చాముండి అంటూ ఉంటుందన్నమాట, అమ్మ అత్తమ్మలో ఈ మార్పు తను అడవిలోకి వెళ్ళొచ్చింది కదా, అప్పటి నుంచే మనిషి ఏం మారిపోయింది, తన మాట తీరే మారిపోయిందమ్మా. అసలు ఏం మాట్లాడుతుందో తెలీదు, తన నడకలో, తన మాట తీరులో అన్నిట్లో మార్పు వచ్చింది. ఒక్కోసారి ఈవిడ అసలు నిజంగా మన అత్తమ్మేనా, లేదంటే అక్కడ అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మందిచ్చి అత్తమ్మను మార్చి పడేశారా అనేసి డౌట్గా ఉంటానమ్మా నేను కూడా. ఒక్కోసారి చెంచలమ్మ అత్తను చూస్తూ ఉంటే అసలు ఇదివరకు చెంచలమ్మ అత్త అంటే ఎలా ఉండేది చెప్పు, చూస్తుంటే మనకే వణుకు వచ్చేది, తను అలా ఉండేది. కానీ ఇప్పుడు అనేసి ఇంకా చాముండి కూడా డౌట్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే భవతి అంటూ ఉంటుంది, నాకు కూడా అదే డౌట్ వస్తుంది చాముండి, ఎందుకంటే ఇదివరకు వదిన నన్ను లాగి పట్టి పీగితే పళ్ళని ఊడిపోతాయేమో భయం వేసేది. అలాంటి వదిన ఇప్పుడు నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని భుజాల మీద చేతులు వేసి మరీ మాట్లాడుతుంది. నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి భూషణం బాబాయ్ వస్తాడనమాట. వచ్చి ఏంటి అందరూ ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నారు, మీరంతా ఒకే చోట చేరారు అంటే ఏదో చేయబోతున్నట్టే కదా, ఎందుకు ఏం చేయబోతున్నారు, మళ్ళీ చంచలమ్మ దగ్గర ఏం చెప్పు దెబ్బలు తినబోతున్నారు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం లేదు చంచలమ్మ వదినమ్మ ఈ మధ్య మారిపోయింది కదా, ఏంటో తీర్పు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, అలాగే ఏదేదో చేస్తుంది కదా, మా భయమంతా కూడా రేపు ఇంకా సింధూర చంటికి తీర్పు ఇవ్వబోతుంది కదా, ఆ తీర్పు కూడా ఎలా ఇస్తుందో ఏమో అని చెప్పేసి భయంగా ఉంది నాన్న అని చెప్పేసి చాముండి భూషణం బాబాయ్ తోటి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా భూషణం బాబాయ్ కూడా ఆలోచనలో పడతాడు. అవును, ఇప్పుడు చంచలమ్మగా రకరకాల తీర్పులు అసలు ఏంటో ఇస్తుంది కాబట్టి తనని మనం అడగాలి, ఒకసారి అడిగి అసలు ఏం తీర్పు ఇవ్వబోతుందో ఏంటో కనుక్కున్న తర్వాతే తనని రచ్చబండ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అనేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు మనసులోని. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సింధూర బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ ఇలాంటి తీర్పు ఇచ్చింది, రైతులు ఎంత బాధపడుతున్నారు, అసలు రైతుల బాధ అత్తమ్మకి సంబంధించింది కాదా, ఈ ఊరి బాధ్యత అంతా కూడా అత్తమ్మకు సంబంధించిందే కదా, మరెందుకు అత్తమ్మ ఎలాంటి తీర్పు ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా సింధూర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చంటి అంటూ ఉంటాడు, ఏంటి అమ్మాయి గారు మీరు అమ్మగారు ఇచ్చిన తీర్పుకే మీరు అడ్డం మాట్లాడుతున్నారా, అమ్మ ఏదైనా సరే ఆలోచించే కదా ఇస్తుంది, అలాంటి అమ్మకి మీరెందుకు అడ్డం తిరుగుతున్నారు అని చెప్పేసి ఏదైనా సరే అత్తమ్మని అడుగుదామని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారు వస్తారని చెప్పేసి ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా చంచలమ్మ గారు రానే వస్తారు. ఇంకా సింధూర స్టార్ట్ చేస్తుందన్నమాట, ఏంటి అత్తమ్మ మీరు చేస్తున్నటువంటి తీర్పు, మీరు మాట్లాడుతున్నటువంటి తీర్పు ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు మీరేనా ఇదంతా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంది. అసలు మీరు ఎలాంటి తీర్పు ఇచ్చేవాళ్ళు, ఊరి జనమందరూ కూడా ఎంత సంతోషపడి మీకు చప్పట్లు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకా మీ మాటకి ఎదురు చెప్పలేక పొలాలు అమ్ముతామని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు తీసుకోవటానికి కూడా రెడీ అయ్యారు అత్తమ్మ, ఒక్కసారి ఆలోచించండి అనేసి అనగానే ఇంకా వెంటనే చంచలమ్మ గారు అక్కడే ఉన్నటువంటి అందరి వైపు చూసి, ఏంటి నా కోసం వెయిట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నది మీరందరూ కలిసి ఇదా, ఒక్కసారి మీకు గుర్తుందా, అసలు నేను ఏదైనా సరే ఒక్కసారి తీర్పు ఇచ్చానంటే అదే కదా లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా తీర్పులు మార్చుకోవటాలు పద్ధతులు మార్చుకోవటాలు అది మొదటి నుంచి నాకు లేదు, అలాంటిది ఇప్పుడు నేను ఇచ్చిన తీర్పు మార్చుకోమని ఎందుకు చెప్తున్నారు, నేను ఇచ్చిన తీర్పులో ఏం తప్పు ఉంది అని చెప్పేసి చంచలమ్మ మాట్లాడుతూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది, మనకి ఎప్పటి నుంచి అయినా సరే రైతులే కదా పొలాలు పండించుకొని అంతా చేస్తున్నారు, అలాంటి రైతులు ఇప్పుడు పొలాలు అమ్మేసుకొని ఏం చేస్తారు, అసలు ఆ ఫ్యాక్టరీలు కంపెనీలు కడితే మన ఊరికే మంచిది కాదు, మన ఊరికి అంతా కూడా పొల్యూషన్ కాలుష్యం తోటి నాశనం అయిపోతారు జనం, అసలు మీరు అలాంటి వాటికి అసలు మద్దతు పలకరు కదా, కానీ ఇప్పుడేంటి అత్తమ్మ మీరు కొత్తగా ఫ్యాక్టరీలు కడతాము అంటే ఓకే అని చెప్పేసి వాళ్ళకి పొలాలు అమ్మటం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే చంచలమ్మ అంటూ ఉంటుంది, సింధూర నువ్వు ఎక్కువ
ఎక్కువ మాట్లాడుతున్నావా, నీకు అర్థం అవ్వట్లేదా, నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తున్నావా, ప్రతిదానికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ ఉంటే, లేదత్తమ్మ ఏదైనా సరే తప్పు జరుగుతుంటే తప్పేనని చెప్తాను. మీరే అన్నారు కదా, ఎప్పుడైనా సరే మనం ఇచ్చిన తీర్పులో ఏదైనా తప్పు ఉంటే అది పెద్ద చిన్న అని తేడా లేదు, దానిని మనం మంచితనంగా మాట్లాడాల్సిందే అన్నారు కదా, కాబట్టి నేను అడుగుతున్నాను. చూడండి ఇప్పుడు మీరు ఇచ్చే తీర్పు ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది బాధపడుతున్నారు అని చెప్పేసి సింధూర ఇంక చంచలమ్మకి ఎదురు తిరుగుతూ ఉంటే, అప్పుడే చంటి అంటాడు, చెప్పాను కదా అమ్మాయి గారు, ఎందుకు అమ్మకి ఎదురు తిరుగుతున్నారు, అమ్మ ఇచ్చిన తీర్పులో ఏదో ఉండే ఉంటుంది కాబట్టి అమ్మ అంతా ఆలోచించుకొని చేస్తుంది కదా, మీరు ఇంక ఈ విషయం ఇక్కడితోటి ఆపేసేయండి అని చెప్పేసి ఇంకా మొత్తానికి చంటి సింధూరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. చంచలమ్మ వాళ్ళంతా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా చంచలమ్మ గారు నిద్రపోతూ ఉంటారు. ఇంకా తెల్లారిపోతుంది, టైం చూస్తే 10 అవుతుంది. ఇదేంటి అత్తమ్మ ఎప్పుడు కూడా ఇంత ఎండెక్కేదాకా పడుకోరు కదా, పొద్దున్నే లెగిసిపోతారు కదా నిద్ర, అలాంటిది ఇంతసేపు పడుకున్నారేంటి అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఆలోచిస్తూ కాఫీ తీసుకొని వస్తుంది అనమాట. అప్పటికి చంచలమ్మ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే సింధూర అంటూ ఉంటుంది, అత్తమ్మ ఏంటి మీరు అసలు ఎంత టైం అయినా కూడా ఇంకా నిద్రపోతున్నారు మంచం మీద పడుకొని, మీరు ఇంతసేపు అసలు పడుకోరు కదా, ఎవరైనా పడుకున్నా కూడా ఊరుకోరు కదా, ఏంటి అత్తమ్మ ఏమన్నా ఒంట్లో బాగోలేదా, ఏమన్నా అలసటగా ఉందా అని చెప్పేసి సింధూర చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తీసుకొచ్చిన కాఫీ తాగుతూ, లెగండి అత్తమ్మ కాఫీ చల్లగా అయిపోతుంది అని చెప్పేసి సింధూర చంచలమ్మ గారిని లేపటానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సింధూర కాఫీ తీసుకొని వస్తూ ఉంటే, ఇప్పుడు సింధూరాతోటి ఏం గొడవ పెట్టుకుంటుందో, మనందరం పండగ చేసుకోవాలి కదా అని చెప్పేసి రవిబాబు, చాముండి, భవతి, రేణుక వీళ్ళందరూ కూడా సింధూర వెనకాలే చంచలమ్మ గారి రూమ్ దగ్గరకు వస్తారనమాట. ఇంకా సింధూర ఒక్కడే కాఫీ తీసుకుని చంచలమ్మ గారి రూమ్ లోపలికి వస్తే ఈ బ్యాచ్ అంతా కూడా గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే సింధూర, అత్తమ్మ లెగండి, ఇదిగోండి కాఫీ, టైం చూడండి 10:30 అవుతుంది, అసలు ఎంతసేపు పడుకోవటం ఏంటి అత్తమ్మ, మీరు చేసే ప్రతి పని కూడా ఏంటో ఈ మధ్య వెరైటీగా వ్యతిరేకతగా కనపడుతూ ఉంది, లెగండి అత్తమ్మ అని చెప్పేసి ఒక చేత్తో కాఫీ పట్టుకొని పాపం ఇంకో చేత్తో ఆమెను లేపటానికి అని చెప్పేసి తడుతూ ఉంటుందన్నమాట. ఇంకా చంచలమ్మకి వీర కోపం వస్తుంది, అసలు ఆవిడ చంచలమ్మ అయితేనే కదా, ఇంకా మొత్తానికి తెగ కోపం వస్తుంది. ఏంటి నిద్రపోతుంటే ఇలా ఇసుకిస్తావు అని చెప్పేసి చేత్తోటి ఇలా తట్టగానే పాపం సింధూర చేతిలో ఉన్నటువంటి కాఫీ ఆ సింధూర మొహం మీద అంతా పడిపోతుందన్నమాట. ఒక్కసారిగా అమ్మా అని చెప్పేసి వెర్రి కేకలు వేస్తూ ఉంటుంది సింధూర. ఎందుకంటే సింధూర పాపం వేడిగా కాఫీ తీసుకొని వచ్చింది కదా, ఆ కాఫీ చంచలమ్మ చేతితో ఇలా తట్టగానే ఇంకా సింధూర మొహం అంతా కూడా ఆ కాఫీ పడుతుంది కదా, ఒక్కసారిగా ఏడుస్తూ అబ్బా మంట అని చెప్పేసి పాపం అల్లాడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడే ఉన్నటువంటి కేశవ గారు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ సింధూర కాలిందమ్మా, కొంచెం దూరంగా ఉండాలి కదా, ఏంటి చంచలమ్మ నువ్వు చేసిన పని, పొద్దున్నే సింధూర కాఫీ తీసుకొని వచ్చి నేను నిద్ర లేపిద్దని నీకు తెలుసు కదా, అలాంటిది అంత గట్టిగా కొడతావా, చూడు సింధూరకి ఎలా మొహమంతా కూడా కాఫీ పడిపోయిందో, ఇంకొంచెం కానీ వేడిగా ఉంటే సింధూర మొహం ఇవాళ కాలిపోయేది చంచలమ్మ అని చెప్పేసి ఇంకా కేశవ గారు చంచలమ్మ గారిని అరుస్తూ ఉంటారు. ఈరోజు ఈ విధంగా జరిగిందన్నమాట. అరుణ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. అలాగే రేపు రాబోయే దాంట్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా. మరి మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్ చెప్తూ ఉంటా, ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళండి, మీకు ఏ సీరియల్ కావాలంటే ఆ సీరియల్ హ్యాపీగా వినేసేయండి.